మీ భర్త సంపాదన పెరగాలన్న, మీ భర్త ఆయుష్ పెరగాలన్న స్త్రీలు చేయాల్సిన పనులు ఇవే. అందరికీ నమస్కారం. మన సనాతన ధార్మికలో దాగి ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను, అద్భుతమైన పూజా విధానాలను మరియు ధార్మీ సందేహాలను ఎప్పటికప్పుడు మీకు సవినయంగా తెలియజేసే మన ది ఉల్సి రాజీ ఛానల్కు స్వాగతం. ఇంటి ఇల్లాలు పాటించే కొన్ని నియమాల ద్వారా భర్త ఆయుష్ ఆదాయం పెరుగుతుందట. కాబట్టి మీ భర్త ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలంటే ఆడవారు ఈ విషయాలు తప్పక తెలుసుకుని పాటించండి. మీరు ఊహించని శుభ ఫలితాలు కలిసేస్తాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భార్య చేసే చిన్న చిన్న పనుల ద్వారా మీ భర్త ఆయుష్ సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక రాగి నాణెం వేసి ఆ నీటితో స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే స్త్రీ శరీరంలో శుక్రగ్రహ ఎనర్జీ పెరిగి అది మీ భర్త జాతకంలోని లక్ష్మీ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా మీ భర్తకు అకస్మాత్తుగా ధనలాభం కలిసి వస్తుంది. మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. అయితే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా పసుపు కొమ్ము ఉండాలి. ఒక పసుపు కొమ్ముకు కుంకుమ బొట్టు పెట్టి నల్లటి దారాన్ని కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటి గుమ్మానికి పసుపు కొమ్ము కడితే అదృష్టమైశ్వర్యం తలుపు తడుతుంది. ప్రతిరోజు మీ భర్త నిద్ర లేవక ముందే ఇంటి సింహద్వారాన్ని తెరిచి ఉంచాలి. భర్త లేచేసరికి లక్ష్మీదేవి వచ్చే మార్గం తెరిచి ఉంటే మీ భర్తకు ధనలాభం కలుగుతుంది. కానీ భర్త నిద్ర లేచాక తలుపులు తీస్తే మాత్రం దరిద్రం చుట్టుముడుతుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం నాడు స్త్రీలు తమ భర్త పేరు మీదేదైనా గుడిలో 1/2 కేజీ కందిపప్పును దానం చేయండి. ఇలా చేస్తే మీ భర్త జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక మీ భర్తకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అలాగే ప్రతి సోమవారం మీ భర్త పేరు మీద శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి. మీ భర్తకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ భర్త పని మీద బయటకు వెళ్లినప్పుడు వెంటనే ఇంటి తలుపులు మూసేయకూడదు. కనీసం 5 నిమిషాల తర్వాత తలుపు వేస్తే మంచిది. అలాగే భర్త బయటకు వెళ్లిన తర్వాత వెంటనే ఇంటిని ఉడవకూడదు. ఇలా చేస్తే భర్తకు దురదృష్టం పడుతుంది. మీ భర్త కెరీర్లో తీవ్రమైన అడ్డంకు ఏర్పడుతుంటే ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మీ భర్త కెరీర్లో గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతాడు. ఇక మీ ఇంటి గడపకు పసుపు రాసేటప్పుడు ఆ పసుపులో కొంచెం కర్పూరం పొడి కలిపి ఇంటి గుమ్మానికి రాయండి. విపరీతమైన ధనాకర్షణ పెరిగి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. ఇక చాలామంది ఆడవారు ప్రతి శుక్రవారం కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకుంటారు. అయితే కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు మీ కాలి బొటనవేలికి ఎక్కువ పసుపు పెట్టండి. శాస్త్ర ప్రకారం ఇది మీ భర్త దీర్ఘాయుషుకు, అకాల మృత్యు నివారణకు అత్యంత శక్తివంతమైన కవచంలా పనిచేస్తుంది. స్త్రీలు పొరపాటున కూడా మంగళ సూత్రానికి పిన్నిసులు పెట్టకూడదు. తాళిబొట్టుకు పిన్నిసులు పెడితే మీ భర్తకు ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడతాయి. ఇక వాస్తు ప్రకారం పడక గదిలో మీ భర్త ఎల్లప్పుడూ మంచానికి కుడివైపున, భార్య ఎడమవైపున పడుకోవాలి. అలాగే మీ భర్త తల దక్షిణం వైపుకు మాత్రమే ఉండాలి. ఇలా నిద్రిస్తే మీ భర్తకు గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. స్త్రీలు ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని చదవండి. ఓం సర్వేశ్వరీ సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురు కురు స్వాహాహ. స్త్రీలు కుంకుమ పెట్టుకుని ఈ మంత్రం చదివితే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఇక అమావాస్య వచ్చిందంటే చాలా మంది దిష్టి తీసుకుంటారు. అయితే ప్రతి అమావాస్య రోజున తప్పకుండా మీ భర్తకు దిష్టి తీయండి. ఉప్పు మిరపకాయలతో అమావాస్య రోజున భర్తకు దిష్టి తీస్తే ఎంతటి నరదిష్టి అయిన వెంటనే తొలగిపోయి మీ భర్త వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో వంట పూర్తి అయిన తర్వాత నీ భర్తకు అన్నం వడ్డించే ముందు మొదటి ముద్దను తీసి ఒక చిన్న గిన్నెలో పక్కన పెట్టి ఆ అన్నాన్ని పక్షులకు లేదా ఆవుకు ఆహారంగా పెట్టండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ భర్త సంపాదనపై ఉన్న సమస్త నరదిష్టి, నరఘోష తొలగిపోయి మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. ఇక వివాహమైన ఆడవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులను ధరించాలి. ఈ రంగు గాజులు మీ భర్తకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. అలాగే ఆదివారం లేదా శుక్రవారం రోజున మట్టి గాజులు కొంటే చాలా మంచిది. ఇంటి మేలు కోరుకునే స్త్రీలు సాయంత్రం పూట అసలు నిద్రపోకూడదు. సాయంత్రం 6 నుండి 7 మధ్యలో ఇంట్లో ఎవరైనా నిద్రపోతే మీ ఇంటి సంపద మొత్తం నీళ్లలా ఖర్చయిపోతుంది.
అలాగే సాయంత్రం పూట స్త్రీలు బట్టలు కుట్టకూడదు. సాయంత్రం పూట సూది పట్టుకుంటే మీ భర్త సంపద తగ్గిపోతుంది. ఇక మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజుల్లో మీ భర్త క్షవరం చేయించుకోవడానికి బయటకు భార్య వెంటనే ఆపాలి. ఈ రోజుల్లో క్షవరం చేయించుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలేసి వెళ్లిపోతుందట. వాస్తు ప్రకారం మీ వంటగది ఆగ్నేయ మూలలో ఉప్పు గిన్నె పెట్టండి. ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు పోసి ఆ ఉప్పు పైన 2 కర్పూరం బిళ్లలు పెట్టి వారానికి ఒకసారి పాత ఉప్పును తీసేసి కొత్త ఉప్పుడు పెడుతూ ఉండండి. ఇలా చేస్తే అగ్నిదేవుని అనుగ్రహంతో మీ భర్తకు రావాల్సిన ఆస్తిపాస్తులు, రావాల్సిన సంపద మొత్తం వెంటనే వచ్చేస్తుంది. అలాగే ప్రతి నెలకు ఒకసారి ఏదైనా ఒక బుధవారం నాడు ఒక తమలపాకు పైన చిన్న కుంకుమ బొట్టు పెట్టి ఆ తమలపాకులు మీ భర్త పర్సులో ఎవరికీ కనిపించకుండా పెట్టండి. ఇలా చేస్తే మీ భర్త చేసే త్వరగా ప్రమోషన్లు వస్తారు. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే మీ భర్త దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీ భర్త క్షేమంగా లాభంగా ఇంటికి రావాలంటే మీ భర్త బయటకు వెళ్లే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఓం జూం సహా అనే లఘు మృత్యుంజయ మంత్రాన్ని మీ మనసులో 11 సార్లు జపించండి. స్త్రీలు ఎంత బిజీగా ఉన్నా సరే మీ భర్తకు నీళ్లు ఇవ్వడం కాని అన్నం వడ్డించడం కాని ఎడమ చేతితో పెట్టకూడదు. ఇలా చేస్తే మీ భర్త ఆయుష్పై ప్రభావం పడుతుంది. మీ వంటింట్లో ఉండే యాలకులు ఎండిపోకుండా ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోండి. ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక పసుపు వస్త్రంలో 5 యాలకులను మూట కట్టి మీ బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టండి. అలాగే మీ భర్త పర్సులో కూడా 5 యాలకులు ఉంచితే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే నెలకు ఒకసారి అయినా ఇలాలు తన మంగళసూత్రాలను కొద్దిగా పచ్చిపాలతో శుద్ధి చేసి పూజగదిలో లక్ష్మీదేవి ముందు ఉంచి మళ్లీ ధరించాలి. ఇలా చేస్తే వైధవ్య దోషాలు, జాతక రీత్యా భర్తకు ఉన్న గండాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ 100 సంవత్సరాలు పెరుగుతుంది. ఇక స్త్రీల ఉదయం నిద్రలేవగానే ముందుగా వినాయకుడి ఫోటోను చేస్తే మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించండి. ఇలా 5 శుక్రవారాలు చేస్తే అఖండ రాజయోగం కలిసొస్తుంది. ఇక ఇంట్లో పాలు కాల్చేటప్పుడు పాలు పొంగకుండా, మాడకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో తరచూ పాలు పొంగిపోతే మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుంది. ఇక గురువారం నాడు మీ ఇంట్లో ఉన్న ఉప్పు మరియు పసుపును ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. గురువారం ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఐశ్వర్యం మొత్తం వేరే ఇంటికి వెళ్లిపోతుంది. అలాగే స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత వెంటనే కుంకుమ బొట్టు పెట్టకూడదు. తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంటిగుమ్మం బయట స్వస్తిక్ గుర్తు వేయండి. దీనివల్ల మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఇక ఆడవారు మీ భర్త పర్సులో చినిగిన నోట్లు లేకుండా చూసుకోండిలాగే పాత బిల్లులు పర్సులో ఉండకూడదు. వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగి మీ సంపాదన తగ్గిపోతుంది. మీ భర్త పని మీద బయటకు వెళ్లేటప్పుడు వెనక నుండి పిలవకూడదు. మీ భర్త గుమ్మం దాటి బయటకు వెళ్తున్నప్పుడు ఏవండి ఇది మర్చిపోయారు అని వెనుక నుండి అస్సలు పిలవకూడదు. ఎలా పిలిస్తే ప్రాణశక్తికి అడ్డంకి ఏర్పడుతుంది. వెళ్లే దారిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీ భర్త వాడిన పాత బట్టలను ఎవరికి పడితే వాళ్లకు దానం చేయకూడదు. ఇక వారానికి ఒక్కసారైనా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీ బెడ్రూంలో 3 నెమలి ఈకలు పెట్టుకోండి. దంపతుల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీకోసం వెంటనే మన ది తులసి రాజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.